హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో యాక్చువల్లీ నిన్న నైటు కళ్యాణ్ పడాల్ది ప్రివ్యూ జరిగిందనమాట. నాకు ప్రివ్యూకి వెళ్ళా, చాలా బాగా అనిపించింది. అదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటాను అనమాట. సో తనూజ తనూజ గారి గురించి నేను చాలా వీడియోలు చేసాం. మనం చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నాం. అమ్మాయి మధ్యన అమ్మాయికి ఎలాంటి లేదు, ప్యూర్ హార్టెడ్గా ఉందని అన్నాను. అండ్ అదే సేమ్ టైం మన కళ్యాణ్ పడాలి కూడా అంతే. వీళ్ళిద్దరు చాలా ప్యూర్ హార్టెడ్గా మంచి ఫ్రెండ్షిప్ అని అన్నాను. మీ అందరికీ లాస్ట్ వీడియోలన్నీ తెలిసిందే. సో నిన్న కొంచెం నాకు బాధ అనిపించిన విషయం చెప్తా. జనరల్గా అంటే డిమాండ్ పవన్ అండ్ రీతు వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే. కళ్యాణ్ అండ్ తనూజ వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్సే. సో కళ్యాణ్ పడాల మంచి అంటే ఇన్ని సంవత్సరం 1 ఇయర్ అయింది. 1 ఇయర్ నుండి యాక్టింగ్ నేర్చుకుని, డాన్స్ నేర్చుకుని మంచిగా ఒక డెమో ఫిల్మ్ చేశాడు. సో దాన్ని ప్రివ్యూ చేశాడు. సో చాలా బాగా అనిపించింది. ప్రివ్యూ అంతా బాగుంది. దాన్ని మనం బిఫోర్ వీడియోలో కూడా చెప్పేసుకున్నాం. ఇక్కడ ఏమైందంటే డిమాండ్ పవన్ అండ్ రీతు లోపల ఎలా ఉన్నారు, ఫ్రెండ్షిప్ అన్నారు, బయటికి అంతే ఫ్రెండ్స్గా ఉన్నారు, అంతే జెన్యున్గా ఉన్నారనమాట. నాకు తనుజ గారి మీద నిజంగా కోపం అనిపించింది. ఎందుకంటే అంటే తనుజ ఫ్యాన్స్ ఉంటే వేసేసుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నేను చెప్పాలనుకుంది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. తన ఫ్రెండ్ కళ్యాణ్ పడాల అనే వ్యక్తి తనుజ ఫ్రెండ్. సో తన ఫ్రెండ్ ఆ ప్రివ్యూ వస్తుంది. తన ఫస్ట్ ఫిలిము, తను చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసిన ఫిలిము. తను కొంచెం లీడ్ తీసుకుంటే ఏమైంది? తను కొంచెం అంటే ఇప్పుడు డిమాండ్ పవన్ అండ్ రీతుది చూసారా? పవన్ దే సాంగ్, రీతుది సాంగ్ అందులో ఇద్దరూ కలిపి చాలా మందిని వామ్ వెల్కమ్ చేశారు, పిలిచారు, తెప్పించారు, హ్యాపీగా తిరిగారు. సో సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. కానీ అసలు తనూజ నిన్న ఒక గెస్ట్ లాగా అలా వచ్చి కూర్చొని షేక్ హ్యాండ్ ఇచ్చేసి చాలా బాగుంది, అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అనుకోలేదు, నువ్వు అసలు ఇంత బ్యూటిఫుల్గా యాక్ట్ చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పింది అనమాట. చాలా చాలా సిల్లీగా చిరాకు కనిపించింది నాకు నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టు బి ఆనెస్ట్ గా లైక్ ఐడియా కూడా లేదు ఈ సాంగ్ గురించి కానీ, లైక్ ఆ వీడియో గురించి కానీ, దేని గురించి కానీ. తనూజ గారి మీద ఫస్ట్ టైం కోపం వచ్చింది నాకు. ఎందుకంటే అరే మన ఫ్రెండ్ రా, మీ ఇద్దరి మధ్యన ఏం లేవు, మీ మనసుల్లో ఏంటి లేవు, మీకు బయట ఎలా అనుకుంటారో అవసరం లేదు. సో వన్స్ మీరు ఫ్రెండ్ అనుకున్నప్పుడు నా ఫ్రెండ్కి నేను హెల్ప్ చేస్తున్నాను, నా ఫ్రెండ్కి నేను చేస్తున్నా. బిగ్ బాస్లో ఉండేటప్పుడు లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ చూసాంగా, అరే ఫ్రెండ్ రా నువ్వు, నీతోనే ఉంటారు. ఎందుకు ఇవన్నీ సోదులు మాకు? బిగ్ బాస్లో ఒకలాగా బయట ఒకలాగా వద్దు. బయట ఒక ఫ్రెండ్ కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం వీలైతే సపోర్ట్ చేయాలి, లేకపోతే మానేయాలి. ఏదో గెస్ట్ లాగా వచ్చాం కూర్చున్నాం. మీడియా వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి తనుజ వీడియోలు తీస్తుంటే ఎక్కడ ఎందుకు తీస్తున్నారు? అటు వెళ్ళండి, అక్కడ గెస్ట్ అటువైపు. నిజంగా నాకు అసలు అవన్నీ నాకు తనుజ గారి మీద నెగిటివ్ ఇంపాక్ట్ కలిగింది అనమాట. నిజంగా ఇంతవరకు నేను ఎప్పుడు తనుజ గారి మీద నెగిటివ్ వీడియో కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఒక్కటి కూడా లేదు. మీరు మన ఛానల్ మొత్తం ఒకసారి చెక్ చేయండి. వీళ్ళిద్దరి మీద బయట ఎన్ని ట్రోల్స్ వస్తున్నా, ఎన్ని మేమ్స్ వస్తున్నా నేను చెప్పా వాళ్ళిద్దరి మధ్యన ఏం లేదు, వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆవిడ లైవ్ పెట్టిన రోజు కూడా చెప్పా, వీళ్ళు చాలా మంచిగా ఉన్నారు, మీరు అలాంటి నెగిటివ్ని స్ప్రెడ్ చేయకండి అని చెప్పా. బట్ ఈరోజు నేను చెప్తున్నాను అనమాట, అంత కష్టపడి ఒక వ్యక్తి ప్రివ్యూ వేసి అందరినీ చూపించాలని అనుకునేటప్పుడు ఎందుకు మీరు అందరితో పాటు వచ్చి కొంచెం ముందొచ్చి అందరినీ చేసుకుని మన ఫ్రెండ్ని మనం ఎంకరేజ్ చేయడంలో ఏముంది? దాంట్లో తప్పే ఉంది. సోషల్ మీడియాకి ఎందుకు మీరు భయపడుతున్నారు? అంటే మీరు తప్పు చేస్తున్నారా, లేదు సోషల్ మీడియా బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నారా? మాకు క్లారిటీ లేదు. సో తనూజ కళ్యాణ్ అనేవాళ్ళు బయటకు ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నారా? ఏదో వచ్చారు, ఏదో వచ్చాను 2 వర్డ్స్ చెప్పాలి వెళ్ళిపోతా అని అనేటట్లు ఉన్నారు తప్ప ఎక్కడ నా ఫ్రెండు మాకెందుకు? బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నా, బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు లోపల ఎలా ఉంటారో బయట అలా ఉంటేనే ఉండండి. సో నటిస్తామంటే సొసైటీలో నడవదు. సొసైటీ అంతా అంటే ప్రతిదీ చూస్తుంటారు, ప్రతిదీ గమనిస్తుంటారు. మీరు లోపల ఒకలాగా ఉండి బయట ఒకలాగా ఉండేటప్పుడు ఎందుకు ఈ నటన? నెక్స్ట్ వచ్చే ఇంపాక్ట్ ఉంటుంది, అంటే నెక్స్ట్ వచ్చే సీజన్కి ఇంపాక్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్లకి ఇంపాక్ట్ ఉంటుంది. అది ఈసారి ఇప్పుడు ఫిక్స్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు. అబ్బాయి అమ్మాయి వెళ్తే లోపల ఒక లవ్ టాపిక్ ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ అనే జోనల్, లవ్ అని చెప్పకుండా ఫ్రెండ్ అనే జోనల్లోనే వెళ్ళిపోతాయి. ఇవి సాగిపోతే వాళ్ళకి ఒక 5-10 వీక్స్ కంటిన్యూ అయిపోతారు. ఇదంతా చెత్తలాగా ఉంది. బిగ్ బాస్ షో మీద తెలుగు ఆడియన్స్కి ఒక పెద్ద మంచి ఇంపాక్ట్ ఉంది, మంచి ఇష్టం ఉంది. సో దాన్ని మీరందరూ చెడగొడుతున్నట్టు అనిపించింది నాకు. నిజంగా ఈ విషయంలో హ్యాట్సప్ చెప్పాల్సింది ఎవరికైతే డిమాండ్ పవన్ రీతుకు. నేను నిజంగా వాళ్ళిద్దరు హ్యాట్సప్ చెప్తా. సో అసలు రీతు గురించి హౌస్లో ఉండేటప్పుడు
అమ్మాయి నటిస్తుంది, అమ్మాయి వాడుకుంటుంది, డిమాండ్తో ఆడుకుంటుంది, ఇలా 100 మాటలు అన్నారు, 100 కామెంట్లు చూసా. అమ్మాయి జెన్యున్ ఏంటో బయటకు వచ్చిన తర్వాత చూపించింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏది వెళ్ళినా డిమాండ్ పవన్తోనే వెళ్ళదు. ఈడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ లాగే ఉన్నదనమాట. సో అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరు కలిపి ఒక ఇది చేశారనమాట. అది ఇంకెంత. సో జనాలకి ఒక ఎంటర్టైన్మెంటే కదా, మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని షో మీకోసం షో చూసి మిమ్మల్ని నమ్ముకొని మీకోసం ఫ్యాన్స్ పిచ్చి అనుకుంటూ కొంతమంది ఉన్నారు. మనం ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. సో వాళ్ళిద్దరు కదా ఇస్తున్నారు. వాళ్ళిద్దరు నాకు నిజంగా వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఇర్ఫాన్ పవన్ అండ్ రీతు మీరు నిజంగా గ్రేట్. వాడు గుడ్. ఎందుకంటే నేను తనూజ గారి మీద ఎందుకంటానంటే, ఏంటి మీరు ఫ్రెండే కదా, మీ ఫ్రెండ్ అనేటప్పుడు ఎందుకు మీరు భయపడుతున్నారు బయటకు వచ్చేటప్పుడు? మీడియాకి వస్తే దాగుంటున్నారు, కెమెరాలు వస్తే దూరం వెళ్తున్నారు, ఏదో షో అప్కి వచ్చి అలా 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 నిల్చొని వెళ్ళిపోతున్నారు అనమాట. సో మీ ఫ్రెండ్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని గట్టిగా మాట్లాడాలి, గట్టిగా వాదించాలి. సో నేను సపోర్ట్ చేస్తా, నా ఫ్రెండ్ కోసం నేను సపోర్ట్ చేస్తాను, నేను స్టాండ్ అయిపోతా, నువ్వు మీరు ఉండొచ్చుగా. ఎందుకు నటించుకుంటారు, దూరం ఉంటారు? మాకు ఇదంతా చూడడానికి చాలా చిరాకు అనిపించింది. నిన్న ఏఎంబీమాల్లో జరిగిన ఈ సిచ్యువేషన్స్ అన్నీ నాకు వరస్ట్ అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఆకాశ్ పూరి గారు వచ్చారు, సందీప్ మాస్టర్ మొన్న గద్దర్ అవార్డు తీసుకున్నాడు, మన యాక్టర్స్ అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు మనని సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి. మీ ఫ్రెండ్కి మీరు చేయకపోతే ఎలా అండి? సో నాకైతే ఈ సిచ్యువేషన్ అసలు టాపిక్ కూడా నాకు మాట్లాడాలి అనిపించట్లేదు. బట్ నాకు ఆ ఫీలింగ్, అసలు నిన్నంతా జరిగిన సిచ్యువేషన్ ఫీలింగ్ అనిపించింది నాకు. నిజంగా ఆ ఈవెంట్ కూడా కొంచెం వరస్ట్గానే అనిపించింది. ఏది ఒక ఫార్మాట్ లేదు, ఒక ఇది లేదు, ఏదో నడిచింది కదా నడిచింది అంతే. బట్ తనూజ గారు మాత్రం నిజంగా ఒకటైతే ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్రెండ్ సపోర్ట్ చేస్తా అనుకుంటే సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారో, బయట ఏమనుకుంటారో, ఎవరు ఏమనుకుంటారో వదిలేయండి, స్టాండ్ అయిపోయింది ఒక ఫ్రెండ్ కోసం. లేదు నెగిటివ్ ఉంది బయట, నాకు అది నా పర్సనల్కి ఇంపాక్ట్ అయిపోతుంది, నా పర్సనల్ లైఫ్కి ఇంపాక్ట్ అవుతుంది, వదిలేయండి. ఇంకా సోషల్ మీడియా ఏమనుకుని వదిలేయండి. సోషల్ మీడియా మనం గుడ్ చేసినా బ్యాడ్ చేసినా అనుకునే ఉంటారు. మీరు దాన్ని పట్టుకొని ఇక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ పోతుందన్నమాట. సో అది గుర్తుపెట్టుకొని కొంచెం మా ఆడియన్స్ కోసం, మా లాంటి వాళ్ళ కోసం ఒకసారి, ఎందుకంటే మేము నెక్స్ట్ ఎపిసోడ్లో కానీ నెక్స్ట్ బిగ్ బాస్ సిరీస్లో బిగ్ బాస్ని చూడాలంటే మాకు ఒక హోప్ కావాలి. ఆ హోప్ రావాలంటే డిమాండ్ పవన్, రీతు లాంటి వాళ్ళు ఉండాలి. హోప్ లేకపోతే కొంతమంది ఉండాలి, అది మీ అందరికీ తెలుసు. బట్ ఎనీవే నాకు అనిపించింది, నేను ఎవరిని నెగిటివ్ చేయడం కాదు, నా బాధ చెప్తున్నా. సో ఎందుకంటే వీళ్ళిద్దరి గురించి ఫస్ట్ నుండి వస్తున్న పాజిటివ్ నెగిటివ్ అన్నీ మనం డిస్కస్ చేసుకుని వస్తున్నాం. నేను చాలా ఫస్ట్ అయితే హ్యాపీ ఫీల్ అయినా, వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి ప్లాట్ఫామ్ మీద ఒక ఉంటారు. మొన్న రీతు డిమాండ్ పవన్ వచ్చినప్పుడు కూడా అంతే, ఏదో ఉన్నా రావడం ఎందుకు, వద్దండి, రాకండి. లేదంటే ఎవరిని పిలకండి, సోషల్ మీడియా లేనట్టు ఒక ప్రివ్యూ మీరే వేసుకొని మీ రూమ్లో మీరే కూర్చొని చూసుకోండి. సో ఎనీవే నేను చెప్పాలనుకునేది చెప్పా. బట్ నాకైతే ఇది ఎంత వరస్ట్గా అనిపించింది. సో ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.